హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా హ్యాపీ పొంగల్. నేనైతే ఇప్పుడు టైం ఎంత ఎగ్జాక్ట్ 6 అయిందనమాట. ఇప్పుడు లేసాను, వెళ్ళి ముగ్గులు వేద్దామని చెప్పి. నిన్నైతే కుదరలేదు, వర్షం పడింది. ఇవాళ వర్షం పడలేదు కనుక ఇవాళ వెళ్ళి మంచిగా ఒక మంచి ముగ్గేద్దాము. ఆ కుండలు అవన్నీ అందరూ వేసేటివే కాబట్టి మనం ఇంకేదైనా సింపుల్ ముగ్గేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో చలో ఇప్పుడు వెళ్ళి మంచి ముగ్గేస్తా. ఏ ముగ్గేస్తానో మీకు చూపిస్తా. సో అలా ముగ్గేసేసాను అనమాట. ముగ్గేసిన తర్వాత దేవుడి దగ్గర మంచిగా పూలతో అలంకరించి ఇంకా నేను చేసిన ప్రసాదాలు అవన్నీ పెట్టాను. ఈ వీళ్ళేమో మా అత్తయ్య, మా మామయ్య. ఈ సంక్రాంతికి మా సైడ్ అయితే ప్రత్యేకంగా అంటే ఖచ్చితంగా చేసేది ఏదైనా ఉందంటే పెద్దలకు పెట్టుకోవడం అనమాట. ఇక్కడ మా ఆయనేమో టెంకాయ కొడుతున్నారు, నేనేమో పొంగలి, పాయసము, వడలు, మళ్ళీ అన్నము, సాంబారు, ఇంకా అమ్మ అరిసెలు, మురుకులు, చెక్కలు ఇలాంటివి చేసింది. బయట నుంచేమో జిలేబీ, లడ్డు, బాదుషా ఇవి తెప్పించాను అనమాట. అలానే బట్టలు ఇవన్నీ కలిసి మేము పెద్దలకు పెట్టుకుంటాం అన్నమాట. సో ఇక్కడేమో ఒక్కొక్కరు వచ్చి మంచిగా టెంకాయ కొట్టేసి తర్వాత సాంబ్రాణి వేస్తున్నాము. ఇంతటితో మా పండగ అయిపోయినట్లే అనమాట. మెయిన్ సంక్రాంతికి మెయిన్ ఏదైనా ఉందంటే అదే. సో ఇక్కడ అదే చేస్తున్నాము. తర్వాత అంకిత్, దాని తర్వాత ఏమో మా పిల్లలు, మా బావగారు అందరూ కలిసి చేస్తున్నాము. యాక్చువల్గా 3-4 ఇయర్స్ నుంచి మేము మా ఇంట్లో చేసుకునేది లేదనమాట. ఈ ఇయర్ మాత్రం చేసుకున్నాము. అది చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది, మనసుకి తృప్తిగా అనిపించింది అనమాట. మన ఊర్లో మన ఇంట్లో చేసుకోవడము అంటే అదొక ఆనందం కదా. సో అదనమాట. ఇక్కడేమో నేను వేస్తున్నాను, పాప వీడియో తీయడము, అందులోనూ అక్కడ షేడ్ వస్తుండే. అదనమాట. ఇది ఒక మెమొరీగా గుర్తుండిపోద్ది అన్న ఉద్దేశంతో ఇలా వీడియో. ఇక్కడ అయిపోయిన తర్వాత మా ఇంటికి వెళ్ళాము, అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడేమో చిన్న ఫోటోలో ఉన్నారు కదా వాళ్ళు నాన్నమ్మ, తాతయ్య. పక్కన ఉండేది మా డాడీ. మా నాన్నకి మా నాన్న 2020లో చనిపోయారు. అప్పటి నుంచి దాని తర్వాత ఒక 1 ఇయర్ సాంబ్రాణి వేసుకుంటా. దాని తర్వాత ఎప్పుడు వేయలేదు, ఈసారి వేసాను. కానీ నేను ఎక్కడున్నా సరే మా నాన్నకు కూడా పెట్టుకుంటూ ఉంటా. ఈసారి మా ఇంట్లో వచ్చి నేను సాంబ్రాణి వేయడము ఇవన్నీ నాకు చాలా మనసుకు తృప్తిగా అనిపించింది. మా ఆయనకైతే అదే చెప్పా, ప్రతి సంవత్సరం నన్ను పండగకి మాత్రం ఇంటికి తీసుకురండి అని. సో ఇంకా ఇలా వండుతాం కదా, అవన్నీ ఊర్లో ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరూ వచ్చి పెట్టించుకుని వెళ్తారనమాట. అదే ఇక్కడ. మీ ఊర్లో సంక్రాంతి ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది చెప్పండి. అండ్ ఇలా మా పండుగ జరిగింది. మీ ఫెస్టివల్ ఎలా జరిగింది అంటే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.